నమస్తే. అరుణోదయ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో సభను ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా విమలక్క గారు దీనికి సారథ్యం వహిస్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ 50 ఏళ్లలో సాధించినటువంటి విజయాలేంటి? సో, అరుణోదయ సంస్కృతికి సంబంధించినటువంటి ఆ సారథ్యంలో ఇప్పటివరకు ఏ విధమైనటువంటి ప్రెషర్‌ను ప్రభుత్వం పైన తీసుకురావడం జరిగింది? వాళ్ళ యొక్క అంతిమ లక్ష్యం ఏంటన్నటువంటి దానిపైన విమలక్కతోని మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు. అక్క నమస్తే. సో, 50 వసంతాలు పూర్తి కావడం జరిగింది. ముందుగా మీకు కంగ్రాట్స్. సో, ముఖ్యంగా మీ సంబంధించినటువంటి అరుణోదయ సంబంధించినటువంటి మీ యొక్క సారథ్యంలో నిర్వహిస్తున్నటువంటి దీంతోటి మీరు ఏం సంబంధించినటువంటి పోరాటం మీ అంతిమ లక్ష్యం ఏంటంటే ఏమని చెప్తారు? అంటే ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలు ఉన్నాయి. వాస్తవంగా ఒక సాంస్కృతిక రంగం చేసేటువంటి పోరాటం చాలా ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే ప్రజల్లో అనేక కోణాలు ఉంటాయి, వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఉంటాయి, వాళ్ళ జీవన వైవిధ్యం ఉంటుంది. ఇట్లా అనేక రకాలుగా ఉన్నటువంటి ఈ సమస్యల్ని సాంస్కృతికంగా ఎట్లా వాళ్ళను చైతన్యపరుస్తూ ఈ పోరాటాల్లోకి ఎట్లా మమేకం కావాలనేటువంటి దానికోసం అరుణోదయ ప్రయత్నిస్తుంది. దీని ఆవిర్భావమే నక్సల్బరీ, శ్రీకాకుళం, కరీంనగర్, గోదావరిలో ప్రతిఘటన పోరాటాలు, మహత్తరమైనటువంటి తెలంగాణ సాయుధ పోరాటం, ఇవన్నిటికీ సంబంధించినటువంటి వీటి ప్రేరణతోటి ఆవిర్భవించినటువంటిదే అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య. అటు 72లో అంటే 72లో జననాట్య మండలి ఆవిర్భావం, 74లో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య. అయితే ఇంకొక విషయం కూడా ఇక్కడ చెప్పుకోవాలి. 3 సంఘాల ఆవిర్భావం జరిగి 50 ఏళ్ళు. 3 సంఘాలు ఏమిటి అని అనుకుంటే అది PDSU, అరుణోదయ, POW. ఈ 3 సంఘాలకు 50 ఏళ్ళు. ఈ 50 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్నటువంటి సందర్భంలో ఇవాళ ఉన్నటువంటి దేశంలోనూ ప్రపంచంలోనూ నెలకొన్నటువంటి సమస్యలు కానీ ఈ కోణాలన్నింటినీ స్పృశిస్తూ ముందు అంటే భావితరాలకు మనం ఏం అందించగలుగుతాం, మనం ఏం చేద్దాం అనేటువంటి ఒక రివ్యూని కూడా చేసుకోవడానికి ఉపయోగపడే విధంగా ఈ సభలు జరగడం కోసం మేము పెట్టడం అనేటువంటిది జరిగింది. అయితే ఈ 50 ఏళ్ల ప్రస్థానం మొదట ప్రారంభించింది కామ్రేడ్ జార్జి రెడ్డి, తర్వాత PDSUగా మారి దాని బాధ్యతలు తీసుకున్నటువంటి కామ్రేడ్ జంపాల చంద్రశేఖర్ ప్రసాద్. ఆ ప్రసాద్ అన్నతో పాటు ఆనాడు ఇక్కడే ఉన్నటువంటి రామసత్తన్న, మొన్ననే అమరుడైనటువంటి రాజేంద్ర ప్రసాద్ అన్న, అంతకుముందే కొద్ది రోజుల ముందు అమరుడైనటువంటి చలపతిరావన్న, ఇట్లా ఇంకా చాలామంది, లలిత ఉన్నారు ఇప్పటికీ. ఇంకా ఇట్లాంటి వాళ్ళు గూడంజన్న, అమరుడు గూడంజన్న, ఇట్లాంటి వాళ్ళ మధ్యలో అది ఆవిర్భావం చెందింది. అది ఉస్మానియాలో పురుడు పోసుకుంది. ఈ 3 సంఘాలకు ఉస్మానియానే పురుడు పోసింది. అంటే ఆనాడు ఉన్నటువంటి ఆ వెల్లువ అక్కడి నుంచి ఎట్లా అంటే ఒక విప్లవ ప్రజా సంఘాలలో ఏ రకమైనటువంటి వింగ్స్ ఉండాలి అనేటువంటి దానిపైన చర్చ జరిగి ఒక సాంస్కృతికంగా కూడా ఖచ్చితంగా మనము ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందని భావించి ఆనాడు కామ్రేడ్ జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ ఆధ్వర్యంలో అరుణోదయ పురుడు పోసుకున్నది. ముఖ్యంగా మొదటి నుంచి కూడా మీ యొక్క పోరాటం భూస్వాముల పైన, ముఖ్యంగా ఎక్కువ అగ్రకులాలకు సంబంధించినటువంటి పెత్తందారుల పైన మీ యొక్క పోరాటం ముందు నుంచి కూడా, మీ ఆవిర్భావం నుంచి ఈ రోజు వరకు అదే పోరాటం. సో, ఇప్పటికి సైతం కూడా అటువంటి సంబంధించినటువంటి దాంట్లో మీ యొక్క విజయాన్ని ఏ విధంగా చూసుకోవచ్చు? ఇప్పటి వరకు ఇంకా కూడా అగ్రకులాల చేతిలోనే, ఇంకా చాలామంది పెత్తందారుల చేతిలోనే భూములు ఉండడం జరిగింది. మీ ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి దాంట్లో మీరేమైనా విముక్తి కల్పించినటువంటి సంఘటనలు ఏమైనా ఉన్నాయి ఇన్నేళ్ళలో? అంటే అరుణోదయగా విముక్తి అనేటువంటిదంటే అంత పూర్తిగా అనేటువంటిది కాకపోయినా, మేము మలిదశ తెలంగాణ ఉద్యమంలో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ప్రధాన భూమిక పోషించి లీడ్ చేసినటువంటి పోరాటంలో టఫ్ అనేటువంటిది మలిదశ తెలంగాణ ఉద్యమంలో మేము ఏర్పాటు చేసినాం. అది దాదాపు 80 సంఘాలతో కూడుకున్నటువంటి టఫ్ తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్. దాని ఆధ్వర్యంలో ప్రధానంగా లీడ్ తీసుకుంది అరుణోదయతో పాటు మన రైతు కూలీ సంఘం మిత్రులు, వీళ్ళందరూ కూడా కలగలిసి ఉన్నటువంటి వాళ్ళు. అందుకని టఫ్ పేరుతోటి అరుణోదయ లీడ్ తీసుకున్న దాంట్లో పులిమద్ది అని, వికారాబాద్ దగ్గర పులిమద్ది అనేటువంటి విలేజ్లో అక్కడ ఉన్నటువంటి భూములని దళితులు, ముఖ్యంగా ఎక్కువగా ప్రధానంగా ఉన్నటువంటి దళితులు, కొంతమంది బీసీలు, కొంతమంది మైనారిటీలు, దాదాపు వాళ్ళు తాత ముత్తాతల కాలం నాటి నుంచి కూడా వాళ్ళు భూములు సాగు చేసుకుంటున్నారు. అయితే పోయిన ప్రభుత్వంలో హరితహారం అంటే ఉన్న అడవుల్నేమో నరికివేస్తూ లేని మొక్కల్ని నాటుతూ హరితహారం పేరుతోటి ఆ భూముల్ని గుంజుకోవడానికి ప్రయత్నం చేశారు. అప్పుడున్నటువంటి జోగురామన్న గారి దగ్గరికి వెళ్ళాము. కలెక్టర్లు మారినరు,
కానీ వాళ్ళ భూములు వాళ్ళ చేతుల్లోకి రాలేకపోయిన సందర్భంలో మేము కొట్లాడి వాళ్లకు ఆ భూముల్ని అప్పగించే ప్రయత్నంలో మేము సక్సెస్ అయినాం. అదొకటే కాదు, ఇందువాసి అని చెప్పేసి గద్వాల దగ్గర ఐజా అవతల ఇందువాసి అని చాలా ఇంటీరియర్ ప్లేస్, అది లోపలికి. అక్కడ ఒక దేవకమ్మ అనుకుంటా, ఆమె పేరు సరిగా నాకు గుర్తొస్తలేదు. ఆమె పెత్తనం అక్కడ ఒక మహిళనే, కానీ ఆమె చేసినటువంటి విధానం ఎట్లుందంటే అందరినీ ఇబ్బంది పెడుతూ వాళ్ళ ఇంటిలోకి, అంటే ఆమె పర్మిషన్ లేకుండా నా ఇంట్లోకి ఈగ దోమ కూడా రావద్దు అనేటువంటి ఇంటిలోకి ఆమె చనిపోయింది. అయితే ఆ భూములకు ఆమె గుంజుకున్నటువంటి భూములకు సంబంధించినటువంటి విషయంలో దళితులు అవి భూములు, ఆ భూములు వాళ్ళకి చెందేలా చేయడమే కాక మేము దగ్గర ఉండి ఫస్ట్ వాళ్ళ ఇంట్లో అడుగుపెట్టింది మేమే. ఇన్నేళ్లలో, అంటే మీరు నమ్ముతారా, స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తుంది. స్వతంత్ర భారతదేశం, ఇక్కడ కులాలు లేవు, మతాలు లేవు, వివక్షతలు లేవు అని అంటుంటారు కదా. ప్రత్యక్ష సాక్షులం మేమే కాదు, ఆ ఊరు ప్రజలు కూడా. దళితులు అక్కడికి ఆ ఇంట్లోకి వచ్చిన తర్వాత ప్రతిదీ ఫోటో తీసుకున్నారు వాళ్ళు, సెల్ఫీలు తీసుకోవడము, ఆ ఇంట్లోకి అడుగుపెట్టినామని. అంటే మేము వాళ్ళని తీసుకొని అడుగుపెట్టినాం ఆ ఇంట్లోకి. వాళ్ళ కోడలో ఎవరో ఉన్నారు ఆ ఇంట్లో, ఒక ఆవిడ ఇప్పటికీ. ఆమె ఎప్పుడో చనిపోయింది. ఆమె చేసిన దాష్టికాలు అన్నీ ఇండి కావు, చాలా చేసిండ్రు. వాళ్ళు ఎవరన్నా వాళ్ళ పంట చేలలో పడితే వాళ్ళ ఆ ఆవుల్ని తీసుకొచ్చుకొని ఆ గేదెల్ని తీసుకొచ్చి వీళ్ళ కాంపౌండ్ వాళ్ళు కట్టేస్తే ఎప్పుడు బార్లా తెరిచే ఉండేటివట వాళ్ళ తలుపులు, ఆ గేట్లు, ఇంటి తలుపులు. ఎవడొస్తాడో రండిరా దమ్మున్నోడు ఎవడో ఇడిపించుకోపోండి చూస్తా అంటే అట్లా అటువైపు కన్నెత్తి చూసేటువంటి పరిస్థితి కూడా లేదు. కానీ అటువంటి ఇంట్లోకి మన మూలంగా దళితులు అడుగుపెట్టినటువంటి పరిస్థితి ఉంది. అదొక అంశం. ఇంకొక అంశం మీకు చెప్పాలి. మేము బహుజన బతుకమ్మ ద్వారా ప్రకృతి పర్యావరణ విధ్వంసానికి వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేసినాం. గుట్టల్ని కాపాడుకుందామని, చెరువుల్ని కాపాడుకుందామని, భూములను కాపాడుకుందామని, మన వనరులను కాపాడుకుందామని, మన జీవ వైవిధ్యాన్ని కాపాడుకుందామని అనేక పోరాటాలు ఈ 14 ఏళ్లలో బహుజన బతుకమ్మ ద్వారా చేసినాం. అందులో కూడా అరుణోదయ ప్రధాన భూమిక మేమే పోషించినాం. అందులో దౌలతాబాద్ మండల్ సూరంపల్లి అనేటువంటి గ్రామంలో వాస్తవానికి మేము ఇవ్వలేదు ఆ గ్రామానికి బహుజన బతుకమ్మకు. కానీ మా దాంట్లో రూట్ మ్యాప్లో లేకపోయినా వస్తామని మాటిచ్చి వాళ్ళు కోరడంతో రావాలి అని బలంగా వాళ్ళు కోరుకుంటే 10 గంటలకు పోయినాం మేము. పాపం అందరూ అట్లా ఒత్తులు వేసుకొని కూర్చున్నారు బతుకమ్మలు పట్టుకొని. 10 గంటలకు పోయి దళితుల ఇండ్ల నుంచే మేము ఎప్పుడైనా బతుకమ్మలు తీసుకొని అందరినీ దళితులను తీసుకొని దళితుల ఇండ్లకి వెళ్ళి బతుకమ్మలు తీసుకొని అన్ని వాడలు కలుపుతూ ఎక్కడైతే బతుకమ్మలు ఆడతారో ఆ జాగలకు పోయి అందరినీ కలుపుకొని ఆడాలనేటువంటిది ఆ కాన్సెప్ట్. బహుజనులను ఐక్యం చేసేటువంటి శ్రమజీవుల ఆడబిడ్డల్ని కలుపుకొచ్చేటువంటి పండగగా అది ఉండాలి. ఏ ఒక్కరికి సొంతం కాదు, అది శ్రమజీవుల పండగ. ఈ శ్రమ సంపదతోటి కూడుకున్నటువంటి పండగ, నవధాన్యాల సంస్కృతిలో భాగమైనటువంటి పండగ. ఆ పండగలో శ్రమజీవులతో కూడుకున్న ఆడబిడ్డల పండగగా జరపాలి అనేటువంటి దాంట్లో అది అక్కడ మేము పోయి అక్కడ మేము పోయినాం. కాబట్టి కొంతమంది మీరు అన్నారు కదా పెత్తందారులు, భూస్వాములు అని, వీళ్ళ సంస్కృతి ఎట్లుంటుందంటే మనల్ని ఐక్యం కానియరు. ఒకటి, ఎందుకంటే వాళ్ళని ప్రశ్నిస్తామని. బహుజనులను ఐక్యం కానియరు, శ్రమజీవులను ఐక్యం కానియరు. కులాల పేరుతో మతాల పేరుతో విభజించు పాలించు అనేటువంటి కుట్రలు జరుగుతుంటాయి వాళ్ళవి. అందులో భాగంగానే అక్కడ ఒక శిగమూగట ఆమెను తీసుకొచ్చి పెట్టిండ్రు. అది ఆంజనేయ టెంపుల్ ఉందన్నమాట అక్కడ. అది పెద్ద గ్రౌండ్, ఆ గ్రౌండ్లోనే ఆడుకుంటారు. పెద్ద అంటే 2-3 రౌండ్లు అవుతాయి కదా బతుకమ్మలు అంటే. అందుకని అక్కడ ఆమె శిగమూగుతా ఉంది. అంటైపోయింది, ముట్టయిపోయింది, అంటుముట్టోళ్ళు వచ్చిండ్రు అని ఇక చదువుతూ ఉంది ఆమె, శిగమూగుతా ఉంది. మేము ఒక 2-3 సుట్లు వేసి నేను పాట పాడుతుంటా, మీరు ఒక్కొక్క మెట్టెక్కి పైకి రండి అని నేను చెప్పేసి అట్లా ఒక్కొక్క మెట్టెక్కుతూ నేను పాడుతూ పై మెట్టు దాకా పోయినా ఆట జరుగుతుంది. ఆమె కూడా ఆటోమేటిక్గా మాతో పాటు కోరస్ ఇచ్చడం మొదలుపెట్టింది. అంటే శిగం, అది నిజమైన శిగం అనుకో. అదే కొంతమంది హిస్టీరియా పేషెంట్లను పెట్టుకుంటారు, కొంతమంది ఆమె హిస్టీరియా లేదు ఆమెకు. అసలు శిగం అనేది ఉంటే కదా సృష్టించబడినటువంటి శిగం అది. కాబట్టి అంటు లేదు, ముట్టి లేదు, మైల లేదు, ఏం లేదు. ఆఖరికి మాతో కోరస్ ఇచ్చడం మొదలుపెట్టింది.
విచిత్రం ఏమిటంటే ఆ ఊరిలో బతుకమ్మలు ఆడిన తర్వాత ఇదొక కుట్ర జరిగింది, ఏంటంటే ఇంకొక కుట్ర కూడా జరిగింది. ఆ ఊరిలో ఉన్నటువంటి చెరువులో మేము పొయ్యి దింపేంత వరకు ఆ చెరువులో దళితులు అడుగుపెట్టలేదు. ఇట్లాంటి గ్రామాలు ఉన్నాయంటే నమ్ముతారా? ఇది ఉన్నటువంటిది. మేము అది అది అంటే పెద్ద పెద్ద విప్లవాలు కాకపోవచ్చు, అది గొప్ప విప్లవాత్మకమైనటువంటి మార్పు అని మేము బలంగా చెప్పగలుగుతాం. అది అరుణోదయ లీడ్ తీసుకుంటూ బహుజన బతుకమ్మ ద్వారా అది చేసినటువంటి పోరాటం. అందుకని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఒక ప్రజా సంస్కృతిని నిలబెట్టాలని, జానపదాలను జనపదాలుగా మార్చుకొని మళ్ళీ జనంలోకే పోయి జనాలని చైతన్యం చేస్తూ ఈ కులవర్గ పోరాటాలలో అందరినీ కూడా కలుపుకొచ్చే విధంగా ఈ మమేకం చేయడం కోసం అరుణోదయ కృషి చేస్తుంది. ఈ 50 ఏళ్ల ప్రస్థానంలో అనేక ఒడిదుడుకులు, 50 ఏళ్లలో సరే బాధాకరము దౌర్భాగ్యం ఏంటంటే చీలికలు అయిపోయినాయి. పార్టీలు చీలడం వల్ల ప్రజా సంఘాలు కూడా చీలిపోయినాయి. అసలు ప్రజా సంఘాలు ఎందుకు చీలాలి? పార్టీలు చీలితే అంటే ఎవరి ఇగోస్ వాళ్ళకున్నాయి. ప్రజల్ని గెలిపించాలని అనుకుంటున్నప్పుడు, ప్రజలంతా శాంతిగా బతకాలని అనుకుంటున్నప్పుడు ఇవాళ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో శాంతి ఉండాలి. ప్రజలకు ఒక శాంతి కోసం మనం పోరాడాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకని ఎవరి ఈగోల కోసమో ఎవరి పెత్తనాల కోసం అవసరం లేదు. ఇవాళ ప్రజల్ని గెలిపించాలనేటువంటి ఒక లక్ష్యాన్ని ముందు పెట్టుకొని మనం ముందుకు సాగి ఏదున్నా కానీ కూర్చొని చర్చించుకొని మనమంతా ఒకటవ్వాల్సినటువంటి సందర్భం ఇది. అందుకని విచిత్రం ఏమిటంటే పార్టీలు ఐక్యమైతే ప్రజా సంఘాలు ఐక్యమయ్యే పరిస్థితిలో ఉన్నాయి. అందుకనే అదంతా అవసరం లేకున్నా ప్రజా సంఘాలన్నా ఐక్యం కావాలని మేము మొదటి నుంచి కూడా కోరుతా ఉన్నాం. ప్రతిసారి మా మహాసభలప్పుడు కానీ మా జనరల్ కౌన్సిల్ అప్పుడు కానీ మేము పెడుతూనే ఉన్నాం, మనం అందరం ఐక్యం అవుదాం. మన అనైక్యం వల్లనే అవతలి శత్రువు మనల్ని దెబ్బతీయడానికి కుట్ర చేస్తున్నాడు. అవతలి వాళ్లకు మనం బలంగా ఉండాలి అని అంటే మనం ఐక్యంగా ఉండాలి అనేటువంటి దానిపైన మేము ఎప్పటికప్పుడు మేము విజ్ఞప్తి చేస్తూనే ఉన్నాం. కలుపుకు రావడానికి అందరం కూడా ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఆ కృషి జరుగుతుంది, ఇంకా ముందు కూడా జరుగుతుంది. అట్లనే రాబోయే తరానికి మనం ఏం అందించాలి, ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు ఏమిటి, ఈ పరిస్థితుల మీద ఎట్లా అవగాహన తెచ్చుకోవాలి. బాధాకరం ఏంటంటే ఒకప్పుడు సెల్ ఫోన్లు లేవు. సెల్ ఫోన్లు రావడం వల్ల నష్టమా అంటే నష్టమని నేను అంటలేను, కానీ నష్టం జరుగుతున్న మాట వాస్తవం. అది నిజంగా ఉపయోగించుకుంటే ఉపయోగపడుతుంది, ప్రపంచం మన చేతిలో ఉంటుంది. కానీ దాన్ని వాడుతూ తెల్లవార్లు నిద్రపోతలేరు. తెల్లవార్లు నిద్రపోకుండా అమెరికాలో ఉండే టైమింగ్స్ ప్రకారం మధ్యాహ్నం లేస్తున్నారు ఇక్కడ పిల్లలు కూడా. అసలు నిజంగా ఏం ఉపయోగపడుతుంది, అది ఏ మేరకు ఉపయోగించుకుంటున్నారు, అసలు ఉపయోగపడేదాన్ని ఉపయోగించుకుంటున్నారా లేకపోతే పక్కదారి పడుతున్నారా అనేటువంటి దాన్ని కూడా మనం గమనించుకోవాలి. అందుకని తల్లిదండ్రులు కూడా చెక్ చేస్తూ ఉండాలి పిల్లల్ని. మీకు సంబంధించిన ఈ అరుణోదయలో ఎక్కువ కమ్యూనిస్టు భావజాలం ఉన్నటువంటి వాళ్ళే ఉంటారు. ఒక పక్కన కేంద్రం సైతం కూడా మనం ఇటీవల చూసినాం, ఆపరేషన్ కగారు సంబంధించిన కమ్యూనిస్టు భావాలే కాదు కమ్యూనిస్టులను సైతం కూడా ఎరువెత్తే అటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దానిలో చాలా మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. మళ్ళీ ఆపరేషన్ కగారు పేరుతో నిర్వహించినటువంటి దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోవడం జరిగింది. ఇదంతా చూస్తే ఏమనిపిస్తా ఉంది? కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆపరేషన్ కగారు గురించి చెప్పండి, ఏం చెప్పగలరు? ఆపరేషన్ కగార్ అనేటువంటిది ఎవరైనా ఒకే మాట చెప్తారు, ఇది సరైంది కాదు అని. ఆపరేషన్ కగారు పేరుతో ఆదివాసీ బిడ్డల్ని చంపడం, ఆదివాసీ బిడ్డలకు అండగా ఉన్నటువంటి మావోయిస్టులను చంపడం అనేటువంటిది ఈ మధ్యకాలంలో వందలాది మందిని పొట్టన పెట్టుకున్నటువంటి తీరు మనం చూసాం రాజ్యం. ఇది ఎవరు కూడా హర్షించరు, ఇది సరైంది కాదు. బాధాకరం ఏంటంటే వేరే దేశం ఇంకొక దేశం మీద యుద్ధం చేయడం అనేది చూస్తాం, వాళ్ళ పెత్తనం కోసం, వాళ్ళ పట్టు కోసం. కానీ మన దేశ ప్రజలపైన మన వాళ్లే యుద్ధం ప్రకటించినటువంటి పరిస్థితిలో అంతేకాకుండా మేము ఆక్రమించుకున్నామని ఆనందంతో జెండా ఎగరవేయడం అంటే ఇంతకంటే బాధాకరం, ఇంతకంటే విచారకరం ఇంకొకటి లేదు. అందుకని ఆపరేషన్ కగార్ అనేటువంటిది సరైంది కాదు, విరమించుకోవాలని చెప్పేసి ప్రతి సందర్భంలోనూ ప్రతి మీటింగ్లోనూ, అది ఏ సందర్భమైనా కావచ్చు, ఈవెన్ ఒక స్కూల్స్ వార్షికోత్సవాలలో కూడా నేను ఈ విషయాలు మాట్లాడిన, ఈ మధ్యకాలంలో అవార్డ్స్ ఫంక్షన్లో కూడా నేను ఈ విషయాలు మాట్లాడిన. ఎక్కడైనా మాట్లాడాల్సిందే ఈ విషయాన్ని. ఎందుకంటే మన బిడ్డల్ని మనం కాపాడుకోవాలి. వాళ్ళు దేనికోసం కొట్లాడుతున్నారు? ఈ ఆదివాసీలు అంటే ఈ దేశ మూలవాసులు. వాళ్ళు లేకపోతే ఈ అడవి లేదు, అడవి లేకపోతే మనం లేము అనేటువంటి స్పృహ ఇక్కడ నాగరిక ప్రపంచము అని చెప్పబడుతున్నటువంటి ఈ ప్రపంచంలో ఉండేటువంటి మనుషులు ఉన్నారు కదా, వాళ్ళు స్పృహలో ఉండి తెలుసుకోవాలి ఈ విషయాన్ని. ఎందుకంటుందంటే స్పృహలో ఉండి అనేటువంటిది ఎందుకు నొక్కి చెప్పాల్సి వస్తుందంటే దాంతో మనకు సంబంధం ఏంది అన్నట్టుగా బతుకుతున్నారు. అందుకనే ఆపరేషన్ కగారు పేరుతోటి మొత్తం అడవిని జల్లెడబడుతున్నారు. ఎందుకు అంటే
ఈ అడవిని కాజేయడానికి. అడవిని ఆదివాసీ బిడ్డల్ని ఎల్లగొడితే అడవిలో ఉన్నటువంటి సంపదని అంబానీ, అదానీ లాంటి పెద్ద పెద్ద బహుళజాతి సంస్థలకు పెద్ద పెద్దోళ్ళుగా చలామణి అవుతున్నటువంటి వాళ్లకు కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడానికి చేసే కుట్రలో భాగం తప్ప మరొకటి కాదు. లేకపోతే ఏమన్నా అడవి మీద ప్రేమనా? అడవి మీద ప్రేమ కాదు. ఒకవైపుననేమో వందల సంవత్సరాలుగా ఏర్పాటైనటువంటి సహజ సిద్ధంగా ఏర్పాటైనటువంటి అడవులను నాశనం చేస్తూ మీరు కృత్రిమంగా మొక్కలు నాటడం ఎందుకు? అసలు మొక్కలు అడవిని ధ్వంసం చేయకపోతే మొక్కలు నాటాల్సినటువంటి అవసరమే లేదు. అందుకనే ఉన్న అడవిని నాశనం చేసుకుంటూ ఇంకొక వైపు మొక్కలు నాటే కార్యక్రమం చేపడతా ఉంటారు. ఇదే పెద్ద గొప్ప కార్యక్రమం మేము చేస్తున్నామని అదేదో చెప్పేటువంటి విధానంలో భాగంగా. సరే, మొక్కలు నాటుకోవాలి, మనం ఎవరికి వాళ్ళంగా మొక్కల్ని పెంచుకోవాలి, వద్దని నేను అంటలేను. కానీ ప్రభుత్వంగా తీసుకోవాల్సినటువంటి అంశాలు ఏంటంటే ప్రజలు ఏం కోరుకుంటున్నారు, అసలు ప్రజలకు ఏం కావాలి, ప్రజలకు కనీస సౌకర్యాలు ఉన్నాయా లేవా, ముఖ్యంగా విద్యా వైద్యం అనేటువంటి చాలా ప్రధానం. ఆ విద్యా వైద్యం వాళ్ళకు ఉచితంగా అందుతుందా లేదా? ఇవాళ ఎవరండి ఇక్కడ దాకా వచ్చి గచ్చిబౌలి దాకా పోయో లేకపోతే ఇంకెక్కడికో పోయో వైద్యం చేయించుకునే పరిస్థితిలో ఉన్నారా? చచ్చిపోతున్నారు. ఈవెన్ మాలాంటి వాళ్ళకే సాధ్యం కావడం లేదు. ఇంత పరిచయాలు ఉండి ఇంత ఉండి కూడా మాలాంటి వాళ్ళకి కూడా వైద్యం మంచిగా చేయించుకునే శక్తి మాకు లేదు. అట్లాంటిది మామూలు వాళ్ళు మొత్తం ఉన్నదంతా అమ్మేసుకొని వైద్యం చేయించుకుంటారు. ఉన్నదంతా అమ్ముకొని పోరల చదువులు మంచిగా చదువుకుంటే మంచి ఉద్యోగాలు వస్తాయి, మంచి బతుకులు బతుకొచ్చేమో అని ఆలోచించి ఉన్నదంతా అమ్ముకుంటున్నారు. ఆఖరికి వాడు ఎటు కాకుండా పోయే పరిస్థితి వస్తే కనుక ఉంటిల్లాదులు ఉరేసుకుంటూ చచ్చిపోయే పరిస్థితులు వస్తున్నాయి. నేలంతా కూడా చచ్చిపోతుంది. భూమి అలా చచ్చిపోయింది అని అంటే ఎందుకంటున్నాం? సారవంతమైనటువంటి భూములు లేవు, కలుషితమైపోతున్నాయి, కమురు వాసనలు వస్తున్నాయి, రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఒకటా రెండా? ఇవన్నిటి మీద ఎఫర్ట్స్ పెట్టింది. మహిళల సమస్యలపైన, మూఢ విశ్వాసాలపైన ఎవరెవరో అఘోరి లాంటి వాళ్ళు వస్తున్నారు, లేకపోతే మూఢ విశ్వాసాలు వస్తున్నాయి, దొంగ స్వాములు వస్తున్నారు, దొంగ స్వాములను ప్రవేశపెడుతున్నారు, భక్తి పేరుతోటి ప్రజలను చీలుస్తున్నారు, పక్కదారి పట్టిస్తున్నారు. నేను ఎవరి విశ్వాసాలు వాళ్ళే, నేను వేరే ఉద్దేశంతో మాట్లాడట్లేదు. కానీ విశ్వాసాలకి మూఢ విశ్వాసాలకి తేడా ఉంది. మేము కొన్ని విషయాల్ని విశ్వసిస్తాం, వేరే వాళ్ళు కొన్ని విషయాలు విశ్వసిస్తారు. మేము ప్రజల్ని గెలిపించాలనేటువంటి విశ్వాసం మాది, ప్రజల కోసమే పనిచేయాలనేటువంటి పోరాటం మాది, ప్రజలు బాగోగుల్ని కోరుకునేటువంటి వాళ్ళంగా, ప్రకృతిని పర్యావరణాన్ని కాపాడుకునేటువంటి వాళ్ళంగా మేము ఉన్నాం. మాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకనే కానీ చాలామంది ఉన్నారు కానీ విడివిడిగా ఉన్నారు. అదొక బాధ. ఆ బాధ ఇప్పటికీ ఉంది, ఐక్యం అయ్యేంత వరకు ఉంటుంది. ఇట్లా చాలామంది కోరుకొని అమరులైన వాళ్ళు కూడా ఉన్నారు. కానూరు తాత ఒక మాట అనేవాడు, ఎప్పుడు కూడా ఏడ్చిన కళ్ళల్లో నీళ్ళు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. అసలు ఈ దౌర్భాగ్యం మనకెందుకమ్మా? మనం ఎందుకు ఒకటి కాలేకపోతున్నాం? అసలు ఈ పార్టీలు చీలిపోవడం ఏంది, మనం కూడా విడివిడిగా ఉండడం ఏంది, ఎందుకు అనేటువంటి దానిపైన 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మీ నోట ఒక పాట పాడేంత శక్తి ఉందా ఇప్పుడు నాకు? PDSUకు 50 ఏళ్ళు ఒక్కటై ఎత్తరాద పిడికిళ్ళు, అరుణోదయకు 50 ఏళ్ళు ఊరు వాడ ఒక్కటంటూ చాటే పోరు, POWకు 50 ఏళ్ళు పెళపెళా తెగిపడాలి సంకెళ్ళు, 3 సంఘాలకు పుట్టినిల్లు ఉస్మానియాలో ప్రగతిలో గిల్లు. ఇది దీనితో పాటు అందరం కూడా ఒక విశ్వాసంతో ముందుకు కదలాలి, ఒక ఆశతో ముందుకు కదలాలి. ఇవాళ కొంతమంది అంటుండ్రు విప్లవానికి కాలం చెల్లింది, ఉద్యమాలకు కాలం చెల్లింది. కాలం చెల్లలేదు. అణిచివేత ఉన్న చోట పోరాటం ఉంటుంది, దోపిడీ ఉన్న చోట పోరాటం ఉంటుంది, అణిచివేత ఉన్న చోట ప్రతిఘటన ఉన్న చోట అణిచివేత ఉన్న చోట ప్రతిఘటన ఉంటుంది అనేటువంటిది మేము చాలా స్పష్టంగా చెప్తూనే వస్తున్నాం ప్రతిసారి కూడా. అందుకనే ఎవరో ఒకరు వస్తారు, ఎవరో ఒకరు లీడ్ తీసుకుంటారు, ఎవరో ఒకరు నడిపిస్తారు. ఇప్పుడు మా బలగాన్ని మీరు చూడాలి, ఇక్కడ మీరు సాయంత్రం వరకు ఉండాలి, మా బలగాన్ని చూడాలి. అంటే ఎంత చిన్న, ఏ తరం నుంచి ఏ తరం వరకు మేము చూపిస్తున్నాం అనేది. అందుకని ఆ తరానికి మేము అందించేది ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు పుడతారులే మళ్ళీ మళ్ళీ, ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు పుడుతారులే మళ్ళీ మళ్ళీ, జగతి వేదనే ఆ
ఆ జగతి వేదనే తమ బాధగా లిఖిస్తారు అక్షరాల తారల నల్లి, జ్వలిస్తారు జనం పాట పల్లవులయ్యి, చరిత్ర నిర్మాతలే ప్రజలంటూ మళ్ళీ ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు పుడుతారులే, మళ్ళీ మళ్ళీ ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు పుడుతారులే, మళ్ళీ మళ్ళీ. థ్యాంక్ యూ.